జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం స్టేషన్ గన్పూర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే సభలో సీఎం పాల్గొంటారు. తెలంగాణలో అభివృద్ధిని సీఎం రేవంత్ పరుగులు పెట్టిస్తున్నారని, తన నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, దీనికోసమే ఆయనకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కోట్ల రూపాయలతోని 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేశారు. దాంట్లో గన్పూర్కు ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు అయింది. దానికి 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. జియో కూడా విడుదల చేశారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వెళ్ళే ప్రధానమైన కాలువ కింద దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన ఆయకట్టు అంతా కూడా దీని కిందనే ఉన్నది. ఆ కాలువకు లైనింగ్ లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఆ కాలువ కూలిపోతున్నది. పూడిక పేరుకపోతున్నది. నీళ్లు చివరి వరకు నీళ్లు వెళ్ళడం లేదు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు మొత్తం కాలువ సీసీ లైనింగ్ కొరకు 148 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. దానికి టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది, పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. తర్వాత తెలంగాణలో దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. గన్పూర్లో మాత్రం 100 బెడ్ హాస్పిటల్ లేదు. ఆ 100 బెడ్ హాస్పిటల్ గన్పూర్కు మంజూరు అయింది. ఆర్టీసీకి సంబంధించిన 4 ఎకరాల భూమిని కూడా మేము వైద్య శాఖకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి 46 కోట్ల రూపాయల నిధులు భవన నిర్మాణానికి మంజూరైంది. అది కూడా టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. రేపు పనులు